ఏదైనా కానీ పని చేస్తే మనం లాభం కోసమే చేస్తాం కదా, ఊరిని ఫ్రీగా చేసి పెట్టాం కదా, అందుకోసమని ఇప్పుడు ఓలానే ఆన్ చేశాను. నేను ఫస్ట్ ఓలానే బుకింగ్ చేస్తాను ఈరోజు అయితే. నేను అది డ్రాప్ చేసేసి రూమ్కి వచ్చినాను. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఇంకా డ్యూటీ అయితే స్టాప్ చేసేసిన. మనకి డ్రాప్ అయిపోయేసి 7:30కి అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఒక 15 మినిట్స్ అనుకోండి. సో టోటల్గా వచ్చేసి 7:40 అనుకోండి. ఓకేనా. నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్ అన్న. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్ర క్యాబ్ తోలుతుంటాను. సో దీంట్లో ఏది ఫస్ట్ వస్తే దాంట్లో బుకింగ్ తీసుకొని పోతుంటా. ఈరోజు వచ్చేసి మంత్లో ఫస్ట్ రోజు 1వ తేదీ 5వ నెల 2024 బుధవారము. సో ఎందుకంటే మనం 1వ తేదీ నుంచి 30వ తేదీకి మళ్ళీ నెల అయిపోయే లోపల ఎంత చేయగలమో అనేది చూసుకుందామండి. ఇన్ని రోజులు దాన్ని నా కాన్సెప్ట్ చూపించలేదు. ఒకవేళ ఫుల్ వీడియో పెట్టలేకున్నా కూడా షార్ట్ వీడియోస్లో నేను ప్రతి ఒక్కటి వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క రోజు ఎంత ఎర్నింగ్స్ చేసినాను అనేది. సో లాస్ట్కి మనం వీక్లీ మంత్లీ అన్ని కలుపుకొని ఒక వీడియో చేసుకుంటూ వస్తూ ఉంటాను. సో ప్రజెంట్ అయితే నాకు కొన్ని పరిస్థితిలో సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను వీడియోస్ని చాలా వరకు చేయలేకపోతున్నా. ఇప్పటి నుంచి అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నేను ఫుల్ వీడియో పెట్టకుండా కూడా అట్లీస్ట్ షార్ట్ వీడియోనా పెడుతూ ఉంటాను నేను. ఇప్పుడైతే మన బండిలో డీజిల్ లేదు, జస్ట్ 2 పాయింట్స్ ఉంది. ఏవి చేసుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దాం. మీరే చూడొచ్చు, 2 పాయింట్లు ఉంది అంతేనో. డైలీ వేసుకొని ఒక చిన్న కప్పు టీ తాగేసి అలాగే డ్యూటీ స్టార్ట్ చేద్దాము. 0 కిలోమీటర్ కూడా చేసేసుకొని డైలీ బంక్ లాగైతే వచ్చేసి నేను డైలీ పట్టించాలి. ఇంకా డీల్ బంక్. సో మొత్తం గ్లాస్ అంతా మరకలు ఉంది. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే బండిని కూడా సరిగ్గా క్లీన్ చేసుకోలేకపోవడానికి కారణము నేను రెంట్కుంటున్న బిల్డింగ్లో నీళ్ళు అనేది ఎండిపోయినాయి. సో కొన్ని వస్తే మోటార్ ఆన్ చేస్తే 3 నిమిషాలు వస్తున్నాయి. ఈ కావేరీ వాటర్ వారానికి ఒకసారి వస్తాయి అనమాట. సో ఆ వీడియో కూడా నేను షార్ట్ రూపంలో ఒకటి అప్లోడ్ చేస్తాను, చూడండి. చాలా దారుణం అయిపోతుంది అనమాట బండి క్లీన్ చేసుకోవడానికి కూడా. సో ఇప్పుడైతే సరే, ఇప్పుడు డీల్ పట్టించుకున్నాను ఫస్ట్. ఇప్పుడైతే డీల్ పట్టి చేసినాను. సో అలాగే ఒక చిన్న కప్పు టీ దాకా వేసినాను. మనము 0 కిలోమీటర్ చేద్దాము. అలాగే మనకి ఓలాలో చాలా రోజుల తర్వాత బుకింగ్ వచ్చింది, దాని గురించి కూడా మనం కొంచెం మాట్లాడదామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు 0 కిలోమీటర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఓలాలో ఒక 3 నెలల తర్వాత మనకి బుకింగ్స్ వచ్చినాయి. అది కూడా ఎలా అంటే కొంచెం నాకు దాని మీద ఇంట్రెస్ట్ చూపిక దాంట్లో బుకింగ్స్ ఏ వచ్చినా తీసుకోకుండా అలా చేయడం వల్ల అనేది మనకి బుకింగ్స్ సరిగ్గా ఇవ్వలేదు. సో నేను మళ్ళీ ఇప్పుడు ఓలాలో బుకింగ్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా చేయాలనే మనకు ఉంది ఐడియా, బట్ ఇన్ని రోజులు చేయలేదు. ఓలా నుంచి ఇప్పుడు ఇన్సెంటివ్ కూడా మనం రిసీవ్ చేసుకున్నాము. ఆ ఇన్సెంటివ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనకి ఎంత వచ్చింది అనేది. సో షార్ట్ వీడియో పెట్టిన దాంట్లో నేను ఓలా ఇన్సెంటివ్ గురించి చెప్పలేదు. ఇప్పుడు ఫుల్ వీడియో కదా, దీంట్లో చెప్దామన్నట్టు నేను వెయిట్ చేసినాను. ఇప్పుడైతే మనకి ఎంత వచ్చింది మనం చూద్దాం. ఊబర్లో చాలా తక్కువ ఇస్తున్నారు రేటు, ఇన్సెంటివ్ ఇస్తున్నాడు, బట్ అదంతా చాలా ఎలా అయిపోతుంది అంటే గాడిదిగా బట్టలు చాలా ఎన్ని వేసినా కూడా మొయ్యి అన్నట్టు మన మీద వేసి చేపిస్తున్నాడు. ఇన్కమ్ మాత్రం వాడికి మాత్రం బాగా వెళ్తుంది, ఊబర్కి. మనకు మాత్రం చాలా తక్కువ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనమైతే ఓలాలో చూసుకుందాము. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓలాలో మనకి 742 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. ఇది ఇన్సెంటివ్ అనమాట. సో మనము టోటల్ ఎర్నింగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఎర్నింగ్స్ హిస్టరీ. సో దీంట్లో వచ్చేసి మనకి టోటల్ చూద్దాం. ఇక్కడ మనం చేసిండేది వచ్చేసి 2893 రూపాయలు చేసినాము. ఇక్కడ మనకి ఇన్సెంటివ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్సెంటివ్ 742 రూపాయలు వచ్చింది. ఇవి ఎన్ని బుకింగ్స్కి? 15 బుకింగ్స్ మాత్రమే. 15 బుకింగ్స్కి అంటే బుకింగ్కి 50 రూపాయలు ఎక్స్ట్రా అన్నట్టు. పీక్ అవర్ కాదు, నాన్ పీక్ అవర్ అన్నిట్లోనూ అన్ని కలిపి 15 బుకింగ్లు చేస్తే మనకి 12 ఇస్తాడనమాట. సో ఈ రోజు కూడా మనకి ఇన్సెంటివ్ ఇచ్చినాడు, అది కూడా చూద్దామండి. సో ఈరోజు ఇన్సెంటివ్ ఇచ్చినాడు. ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ చూడొచ్చు. 12 నుంచి 12 వరకు అంటే 1 నిమిషం తక్కువ. మార్నింగ్ AM నుంచి మళ్ళా PM వరకు. ఇక్కడ చూసినట్లయితే 5 బుకింగ్లు చేస్తే 250 రూపాయలు, 10 బుకింగ్లు చేస్తే 500 రూపాయలు, మళ్ళీ వచ్చేసి 15 బుకింగ్లు చేసి 750 రూపాయలు. ఇదన్నమాట సంగతి అన్నట్టు. ఇదైతే కన్నా మనం ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు 9 గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకోండి. ఫర్ సపోజ్ 12 గంటలకు క్లోజ్ అవుతుంది. 12 నుంచి మళ్ళీ వేరే ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది. సో మనం అంత లోపల ఎన్ని బుకింగ్లు కవర్ చేసినాం అనుకో, ఫర్ సపోజ్ 5 బుకింగ్లకి ఒకటి అన్నట్టు, ఒక అమౌంట్ అన్నట్టు. సో ఇప్పుడు మనం 10 బుకింగ్లు చేసామనుకో 500 వస్తుంది. అదే 15 బుకింగ్లు చేసినాం అనుకోండి 750 రూపాయలు వస్తుంది. మనము నాకు తెలిసినంత వరకు 10 బుకింగ్లు కానీ చేయలేము అనుకుంటా. సో ఏదన్నా కానీ అట్లీస్ట్ 5 బుకింగ్లు అన్న దాంట్లో కంప్లీట్ చేసినా మనకు 250 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. సో రేట్ కూడా కొంచెం బాగానే ఇస్తున్నాడు అనమాట. అందుకే నేను ఓలానే చేస్తాను. ఇప్పుడు ఇన్ని రోజులు ఊబర్ చేస్తాను కదా, ఎక్కువ ఊబరు ర్యాపిడో. సో అట్లా 2 మిక్స్ చేస్తా అంటే ర్యాపిడో జస్ట్ ఊరిని ఏదైనా బుకింగ్ రానప్పుడు యూజ్ చేసుకుంటా. అంటే ఇప్పుడైతే ఓలానే స్టార్ట్ చేస్తాం. ఓలాలో కొంచెం చేసినా కూడా మనకి బెనిఫిట్ అనేది ఉంది. అందుకోసం మనం చేసేది ఏదైనా కానీ పని చేస్తే మనం లాభం కోసమే చేస్తాం కదా, ఊరిని ఫ్రీగా చేసి పెట్టాం కదా, అందుకోసమని ఇప్పుడు ఓలానే ఆన్ చేస్తాను. నేను ఫస్ట్ ఓలానే బుకింగ్ చేస్తాను ఈరోజు అయితే. నేను ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే నైట్ 8:42 అవుతుంది. మనం డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు ఓలాలో వచ్చేసి. కొంచెం లేట్గా వచ్చినామన్నా నేను ఓలాలోనే బుకింగ్ చేస్తాను. చిన్నవి పెద్దవి అనేది ఏమీ చూడను. సో ఇది ఎలా అంటే
వాళ్ళు ఇచ్చినట్లలా తీసుకుంటూ పోతాండాలి, ఏది పాస్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిలేషన్ రేట్ చాలా తక్కువ ఉండాలన్నమాట. మనదైతే మనం ఇన్ని రోజులు యూజ్ చేయలేదు కాబట్టి యాప్ నుంచి చాలా వరకు తక్కువ ఉంది. మనం 16 బుకింగ్లు యాక్సెప్ట్ చేసినందుకు మనకి రేట్ అయితే బాగా పెరిగింది. చూడొచ్చు మీరు, అది కూడా ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఎక్కడ చూడాలి, క్యాన్సిలేషన్ రేటింగ్ ఎక్కడ చూపిస్తుంది, యాక్సెప్ట్ రేటింగ్ ఎక్కడ చూపిస్తుంది అనేది నేను కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ రైట్ సైడ్లో మన సింబల్ చూస్తుంటుంది, మన ప్రొఫైల్ సింబల్. దీంట్లో వచ్చేసి ఓపెన్ చేసి చూసుకుంటే కానీ ఇక్కడ ప్రమోషన్స్లో ఇది తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి యాక్సెప్ట్ రేటింగ్, మనది వచ్చేసి యాక్సెప్ట్ రేటింగ్ 70% ఉంది. ఎందుకంటే మనం 19 బుకింగ్లు యాక్సెప్ట్ చేసినాం అనమాట. సో క్యాన్సిలేషన్ కూడా అందులో యాడ్ అయినా, మనం టోటల్ అయితే 16 బుకింగ్ కంప్లీట్ చేసినాం. ఈ కింద వచ్చేసి క్యాన్సిలేషన్ రేటింగ్ చూడొచ్చు. క్యాన్సిల్ మనం చాలా తక్కువ 3 బుకింగ్లు చేసాము, జస్ట్ 3 బుకింగ్లు చేసాము అనమాట. అందుకని చెప్పేసి మనకి గ్రీన్లోనే ఉంది. ఈ ఎల్లోకి వచ్చింది అంటే కినా బుకింగ్స్ చాలా తక్కువ వస్తాయి అనమాట. రెడ్కి వచ్చింది అనుకో దారుణంగా మారిపోతుంది. మనది వచ్చేసి ఇప్పుడు ఎల్లోలో ఉంది కాబట్టి మనకి మీడియంగా వస్తాయి. మనం ఈరోజు నైట్ చేస్తే కినా మనకి గ్రీన్ దాటిపోతుంది. చూడొచ్చు, మీకు అది కూడా చూపిస్తాను నేను. ఈరోజు నేను చేసి మనకి గ్రీన్లోకి వచ్చేలా చేస్తా చూడండి నేను. సో లేట్ అయినామన్నా నేను ఓలాలోనే చేస్తా, ఓలాలో బుకింగ్స్ ఎక్కువ క్యాన్సిల్ చేయను నేను. ఇప్పుడైతే మనకి జస్ట్ 3 క్యాన్సిల్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి నేను చూపిస్తూనే ఉంటా. షార్ట్ వీడియోస్లో అయితే ఎర్నింగ్స్ మాత్రం పెడతా, ఫుల్ వీడియో చేయలేనప్పుడు. మంత్ అంతా కలిపి మనం ఎంత చేయగలుగుతాం అనేది కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడైతే నేను డ్యూటీని స్టార్ట్ చేసిన 0 కిలోమీటర్ చేసినాను. సో బుకింగ్ వస్తే ఏదైనా కానీ చూద్దామండి. ఇంకా ఫస్ట్ బుకింగ్ అయితే కంప్లీట్ చేసినాను. ఎన్ని గంటలకు వచ్చి చూపించలేకపోయాను, ఎందుకంటే మనకి హైదరాబాద్ నుంచి యూట్యూబరే, సో ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి బ్రదర్ కాల్ చేశాడు. సో బ్రదర్తో మాట్లాడుతూ ఉంటే నేను చూపించలేకపోయినా. సో ఇప్పుడు ఫస్ట్ బుకింగ్ ఓలాలో వచ్చింది, మనకి ఇన్సెంటివ్ కే కూడా యాడ్ అయి ఉంటుంది. దాన్ని కూడా చూద్దామండి. ఎన్ని కిలోమీటర్లు పోయినాము, మనకి ఎంత ఇచ్చినారు అనేది చిన్న షార్ట్ బుకింగ్ ఇది చూడొచ్చు. ఫస్ట్ బుకింగ్ దీన్ని ఓపెన్ చేసిన డీటెయిల్స్లో బుకింగ్ వచ్చేసి మనం డ్రాప్ చేసిన కిలోమీటర్లు వచ్చేసి 2.4 7 మినిట్స్. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 108 రూపాయలు. మనకి ఇచ్చింది ఏదో వచ్చేసి 98 రూపాయలు ఇచ్చినారు. పేడ్ టు ఓలా 2.40 పైసా, ₹2.40. జిఎస్టీ అంతా కలిపేసి ₹7.60 తీసుకున్నారు. చిన్న బుకింగ్ అనమాట ఇది. సో మనకి బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 9:01 అవుతుంది. మనకి డ్రాప్ అయిన టైం వచ్చేసి 1:11కి అయిపోయింది. సో కొంచెం మీకు ట్రాఫిక్ ఉంటే సైడ్కి వచ్చి తీసాను నేను. జస్ట్ ఒకే బుకింగ్ అయింది. ఇది వచ్చేసి మనకి ఇన్సెంటివ్లో కూడా యాడ్ అయింది. చూడొచ్చు, ఇక్కడ చూపిస్తా. చూడొచ్చు, ఇక్కడ ఒక బుకింగ్ అయింది, ఒక బుకింగ్ యాడ్ అయింది. ఇంకొచ్చేసి మనం జస్ట్ 4 బుకింగ్లు కంప్లీట్ చేస్తే కానీ ₹250 వస్తుంది అన్నట్టు. చూద్దామండి అది ఎన్ని గంటలకు అయిపోతుందని. మనకి 12 గంటల లోపల 5 బుకింగ్లు కంప్లీట్ చేస్తాం, లేకుంటే 10 బుకింగ్లు కంప్లీట్ చేస్తాం అనేది చూద్దామండి. దాంట్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఒక బుకింగ్ కంప్లీట్ చేసినాము. ఈ బుకింగ్స్ ఎంతవరకు వస్తాయి ఏమనేది మనకు తెలియదు కదా. సో సిచ్యువేషన్ బట్టి మనకి ఇస్తుంటాడు బుకింగ్స్ని. మనం ఇంకా నిన్నటి నుంచినే స్టార్ట్ చేసినాం. మనకి అక్కడ రేటింగ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట, యాక్సెప్ట్ రేటింగ్. కాబట్టి మనం ఫుల్ గ్రీన్ లేక వచ్చేంత వరకు మనకు బుకింగ్స్ కొంచెం లేట్గానే వస్తుంటాయి. సో ఇది ఒకసారి క్లిక్ అయిన తర్వాత దీన్ని ఇలాగా కంటిన్యూ అవ్వచ్చు. కొంచెం లేట్ అయినా మనం ఎర్నింగ్స్ బాగా చేసుకోవచ్చు అనమాట. అదే చూద్దామండి ఇప్పుడైతే. సో అది ఎందుకు చూపించలేదని చెప్పాను కదా, మన హైదరాబాద్ నుంచి చేశారని. సో మనం ఏదైనా వీడియోస్లో మిస్టేక్స్ ఉంటాయి కదా, సో బ్రదర్ అలా చేయి ఇలా చేయని చెప్పేసి మంచి సజెషన్ ఇస్తున్నాడు. కొంచెం మాట్లాడుతుండే బ్రదర్తో నేనైతే ఇప్పుడు అందుకని చెప్పేసి నేను చూపించలేకపోయాను అనమాట యాక్చువల్లీ. సో ఫోన్ పెట్టేశాడు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మనము వీడియో చేద్దామన్నట్టు వెయిట్ చేశాను. అది కాక ట్రాఫిక్ కూడా కొంచెం అటు ఇటు చూసుకొని మనము ఫ్రీగా ఉన్న ఏరియాకి పోయి తీయాలి కదా వీడియోని. సో 2-3 నిమిషాలు అటు ఇటు అవుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడైతే బుకింగ్ ఏది రాలేదు, ఏదైనా వస్తే చూద్దామండి. ఇంకా రెండో బుకింగ్ వచ్చింది ఓలాలో, లగ్జరీ బుకింగ్, లగ్జరీ సెడన్. సో ఎంత దూరం ముందో చూద్దామండి. టైం వచ్చేసి 9:19 అవుతుంది. ఎంత దూరం ముందు చూద్దామండి. 950 మీటర్స్ 3 మినిట్స్ చూస్తుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఎంత ఇస్తారో. రెండో బుకింగ్ కూడా అయిపోయింది, జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయింది. సో అన్ని చిన్న బుకింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. డైరెక్ట్ బుకింగ్ కంప్లీట్ అయింది. బుకింగ్ దాని మీద క్లిక్ చేద్దాం, డైరెక్ట్ చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడొచ్చు 3.2 వచ్చినాము డ్రాపింగ్, 9 మినిట్స్. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 108 రూపాయలు. మనకు వచ్చేసి 101 రూపాయి ఇచ్చినారు. సో జిఎస్టీ పెయిడ్ గవర్నమెంట్ ₹7.60. సో టీడీఎస్ అంట, దీని గురించి ఏంటనేది నాకే తెలియదు. 21 పైసా తీసుకున్నారు, అది మళ్ళీ చూద్దామండి. అంతే. ఇంకా ఇది వచ్చేసి బుకింగు ప్రైమ్ షెడను 9:22కి వచ్చింది. డ్రాప్ వచ్చేసి జస్ట్ ఇప్పుడు అయిపోయింది, 9:32కి అయిపోయింది. ఇప్పుడు రెండో బుకింగ్ కూడా యాడ్ అయ్యింది చూడండి ఇన్సెంటివ్లో. ఇక 2 బుకింగ్లు కంప్లీట్. రిమైనింగ్ బుకింగ్స్ వచ్చేసి ఇంకా 3 చేయాలి. 3 చేస్తే ₹200 ఇన్సెంటివ్ వచ్చేస్తుంది అనమాట. వెయిటింగ్ బుకింగ్ కోసం చూద్దామండి ఏదన్నా వస్తే. ఓలాలోనే 3వ బుకింగ్ వచ్చింది, ఎంత దూరం ముందో చూద్దామండి. టైం వచ్చేసి 10:01 అవుతుంది. 6 మినిట్స్ 1.9 ఉంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఓలాలో అయితే 3వ బుకింగ్ అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది ఇది. టైం వచ్చేసి డ్రాప్ అయిన టైం 10:21.
షో బుకింగ్, 3వ బుకింగ్ ఇది. ఇది వచ్చేసి 3.5 కిలోమీటర్ డ్రాప్, కిలోమీటర్లు వచ్చేసి 14 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 118 రూపాయలు, మనకు వచ్చేసి 100 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ వచ్చేసి ఇది మినీ. టైం వచ్చేసి పికప్ టైము 10:05 అవుతుంది. అంతే, ఇంకేం రాలా. మనకి ఇన్సెంటివ్లో ఇది యాడ్ అయింటుంది. ఈ బుకింగ్ కూడా 3 బుకింగ్ కంప్లీట్ అయినది. ఇంకా 2 బుకింగ్లు కంప్లీట్ చేస్తే కన్నా మనకి అన్ని చిన్న చిన్నవి వస్తున్నాయి. ఇట్లా వస్తేనే కొంచెం తొందరగా అయిపోతాయి అనమాట. సో మనకి ఎట్లయినా కూడా బెనిఫిటే ఉంటుంది. మనం ఇప్పుడు తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. సో మనకి డబ్బులు కూడా 300 వచ్చేసి ఉంటుంది. కంగారు ఏం లేదు, 298 రూపాయలు వచ్చింది. ఇంకా 2 బుకింగ్లు వస్తే మనకి 206 రూపాయలు యాడ్ అవుతుంది. చూద్దామండి ఏదైనా బుకింగ్ వస్తే కినా. ఫ్రెండ్స్, మనమైతే 5 బుకింగ్లు కంప్లీట్ చేసినాం ఓలాలో. మనకి ఒక ఇన్సెంటివ్ వచ్చి ఉంటుంది, అంటే 250 రూపాయలు. ₹1 అటో ఇటో అయితే ఇస్తాడనమాట. ఇప్పుడైతే 3 బుకింగ్ల వరకు చూసినాం మనము. ఇంకా 2 బుకింగ్లు చూడాలి. సో ఆ 2 చూసేద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:55 అవుతుంది డ్రాప్ అయ్యే సమయానికి 2వ బుకింగ్ది. సో ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ చూద్దామండి. సి డీటెయిల్స్, ఎర్నింగ్ హిస్టరీ, 1వ తేదీ, సి డీటెయిల్స్. సో ఈ బుకింగ్ చూడండి, 4వ బుకింగ్ ఇది. ఇది వచ్చేసి 11 కిలోమీటర్లు డ్రాప్ది వచ్చేసి 30 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 321 రూపాయలు, మనకి ఇచ్చినది వచ్చేసి 236 రూపాయలు. ఇక్కడ వచ్చేసి అంతే, జిఎస్టీ అవి ఇవి అంతా మనకు అవసరం లేదు. ఇది వచ్చేసి మినీ బుకింగ్ 10:26కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇది 5వ బుకింగు. 5వ బుకింగ్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్స్ వచ్చేసి 16.5 కిలోమీటర్లు, 49 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 413 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది. మనకు వచ్చేసి 298 రూపాయలు ఇచ్చినాడు. ఈ బుకింగ్ వచ్చేసి 11:04కి వచ్చింది. బుకింగ్ వచ్చేసి ఇది మినీ బుకింగు. ఇప్పుడు ఇన్సెంటివ్స్ చూద్దాం. చూడొచ్చు, ఇక్కడ ఇన్సెంటివ్ వచ్చేసి ఒకటి కంప్లీట్ అయింది, 247 రూపాయలు. ఇంకా 5 బుకింగ్లు కంప్లీట్ చేస్తే 500. సో చేయలేమన్నమాట. టైం చూడొచ్చు మీరు ఇక్కడ 11:56. ఇది అయిపోయిన తర్వాత మనకి కొత్త ఇన్సెంటివ్ యాడ్ అవుతుంది. సో అది ఇచ్చినాడో లేదో నెక్స్ట్ రోజుది, అది కూడా చూద్దామండి. 2వ తేదీ, 2వ తేదీకి కూడా ఉంది. సేమ్ 2వ తేదీకి కూడా అదే ఇచ్చినాడు అనమాట. మనం ఎట్లాగో ఇప్పుడు 5 బుకింగ్ చేసినాం, అది ఒక 250 అనుకోండి. సో ఇంక ఇప్పుడు మళ్ళీ మనకి 2వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో పొద్దున్న లోపల అవి మనము రూమ్ పోయే లోపల కంప్లీట్ చేసుకొని పోవచ్చు, మేబీ ఆరామ్గా చేసుకొని పోవచ్చు అని నేను ఆలోచిస్తున్నాను. సో చూద్దాం, ఏదైనా బుకింగ్ వస్తే గిన. ఇప్పుడైతే ఓలానే బెస్ట్ అనిపిస్తుంది నాకు. వెంటనే బుకింగ్లు వస్తే చాలా మేలు. సో కొంచెం తక్కువగా వస్తేనే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. చూద్దామండి, ఏ బుకింగ్లు వస్తే అవి చూద్దామండి. సో బట్ కానీ ఊబర్ అయితే నేను యూజ్ చేయకూడదు అనుకుంటున్నాను. ఏదో అవసరానికి ఉపయోగించుకోవాలి, కానీ చాలా దారుణంగా ఇస్తున్నాడు ఇప్పుడైతే గిన. మనం ఇప్పుడు తిరిగిన కిలోమీటర్లు 45 కిలోమీటర్లు, సరే 45 కిలోమీటర్లు తిరిగిండేది. మనకి ఎర్నింగ్స్ వచ్చేసి 733 రూపాయలు చేసినాము. అది ఒక 250 రూపాయలు అనుకోండి, టోటల్ 1150 రూపాయలు. సో బాగా ఇచ్చినట్లే కదా. అట్లయితే ఏదో కొంచెం మనము ఇంట్రెస్ట్ వస్తుంది డ్యూటీ చేయడానికి, కొంచెం డబ్బులు కనిపిస్తా అంటే. సో డీజిల్కి పోయి మనకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఏసీ అంటారా, ఏసీ కంపల్సరీ వేయాల్సిందే. కస్టమర్ అడిగినారంటే ఖచ్చితంగా ఏసీ వేయాల్సిందే, వేయమో అనడానికి లేదనమాట. సో చూద్దామండి, ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా బుకింగ్ వస్తే. మనకైతే ఓలాలోనే 6వ బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి కరెక్ట్గా 12 అవుతుంది. సో ఇది 1వ తేదీలోకి తీసుకుంటుందా 2వ తేదీలోకి తీసుకుంటుందో చూద్దామండి. కొంచెం అటు ఇటు కదా. 1.8 ఉంది, 4 మినిట్స్ చూస్తుంది పికప్. డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా 6వ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 7వ బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ వచ్చిండే, తీసుకున్నాను. కస్టమర్ లొకేషన్కి వచ్చినాను, వాళ్ళకి కాల్ చేసిన రమ్మని చెప్పి. శివాజీ నగర్ ఏదో బుకింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడికి ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తున్నారు అనమాట. టైం అవుట్ అయిపోయింది. సో క్లయింట్ లొకేట్ కొట్టేసిన నేను, కానీ వాళ్ళు రాలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, రెస్పాండ్ అవ్వలేదు అనమాట. సర్లే అని చెప్పేసి క్యాన్సిల్ చేసి పడేసినాను. సో ఇప్పుడైతే మనకి ఇది 7వ బుకింగ్ క్యాన్సిల్ అయింది కాబట్టి, మళ్ళీ ఇంకో క్యాన్సిల్ అయింది, అది కౌంటింగ్ రాదు కాబట్టి ఇది 7వ బుకింగ్. సో ఇది ఎంత దూరం ఉందో చూద్దామండి. ఆల్రెడీ లొకేషన్ తీసుకుంది, అది చూడొచ్చు. 6 మినిట్స్ 3 కిలోమీటర్స్ ఉందంట. సో శివాజీ నగర్ డ్రాప్. టైం వచ్చేసి 12:41 అవుతుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. మనకేమో 7వ బుకింగ్ అంటే అచ్చిబాటు రానట్టుంది. మళ్ళీ ఇది కూడా కస్టమర్ ఆల్రెడీ బుక్ చేసుకొని వేరే క్యాబ్ పోతున్నాడంట. క్యాన్సిల్ చేయమని మెసేజ్ పెట్టినానని చెప్పా. లేదు సార్ నాకు రాలేదని చెప్పాను నేను, ఎందుకంటే మనం రాలేదు కాబట్టి వచ్చేది ఇమీడియట్లీ క్యాన్సిల్ చేయమని చెప్పాను నేను. సో క్యాన్సిల్ అయితే చేసినాడు. చూడొచ్చు ఇక్కడ దీనికి క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చిందా రాలేదా, అది ఆల్రెడీ ఇంతకుముందు ఉండేది కాబట్టి మనం డీటెయిల్స్ ఏవో చూద్దామండి. క్యాన్సిలేషన్ ఛార్జింగ్ వచ్చిందా రాలేదన్నది.
ట్రాన్స్లేషన్ చార్జ్ వచ్చింది, దీనికి కూడా వచ్చింది 12:47కి. ఇంకోటి ఏదో బుకింగ్ వచ్చింది, ఇది 7వ. మళ్ళీ ఇప్పుడు 7వ బుకింగ్ ఆ చోట రాకుండా ఉన్నట్లుంది. చూద్దాం, దీన్ని పికప్ పోదాము, ఎంత దూరం ఉందో ఆటోమేటిక్గా నావిగేషన్ తీసుకుంటుంది అది. చూద్దామండి. ఫైండింగ్ బెస్ట్ రూట్ అంట, ఈడే ఉంది. ఫోన్లే మేబీ నేను ఈ పక్కన ఉన్నా కదా, ఆ పక్కన పికప్ ఉండొచ్చు. సరే, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇదన్నా ఉంటుందా ఊసిపోతుందో తెలియదు కదా, చూద్దామండి. కస్టమర్ ఆ పక్క ఉన్నాడని చెప్పా కదా, సో ఈ పక్కకు వస్తున్నాడంట, కాల్ చేసినాను. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. 7వ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఇప్పుడే అయిపోయినది. మనం ఇప్పుడు చూడాల్సింది వచ్చేసి 7వ బుకింగ్ 6వ బుకింగ్ రెండు చూడాలి. సో ఆ రెండింటిని చూసేద్దాం. ఇప్పుడు డ్రాప్ అయిపోయింది వచ్చి జస్ట్ ఇప్పుడే కదా, సో 1:13 అవుతుంది టైము. ఇప్పుడు ఆ 2 బుకింగ్లకి ఎంత ఇచ్చినట్టు చూద్దామండి. సో డైరెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఎర్నింగ్స్ ఓకే, రెండోది. సో 2 క్యాన్సిల్ అయినాయి. 2 దాంట్లోకి ₹22.42 ఇచ్చిన 2 బుకింగ్స్కి. అవి 2 7వ బుకింగ్ కౌంటింగ్ రావాల్సిండేవి. సో 6వ బుకింగ్ వచ్చేసి చూద్దామండి. 6వ బుకింగ్ వచ్చేసి 10.5 కిలోమీటర్ డ్రాప్ కిలోమీటర్స్ వచ్చేసి 15 నిమిషాలు డిజిటల్ పేమెంట్ అయింది, అంటే ఆన్లైన్ పేమెంట్. ₹300 కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నారు. మనకు వచ్చేసి ₹215 ఇచ్చినాడు. బుకింగ్ వచ్చేసి మినీ, ఇది 12:05కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్. సో ఈ 2 క్యాన్సిల్ అయినాయి. ఇది వచ్చేసి 7వ బుకింగ్. 7వ బుకింగ్ వచ్చేసి 10 కిలోమీటర్లు అనుకోండి. సో 20 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹235. మనకు వచ్చేసి ₹166 ఇచ్చినారు. ఈ బుకింగ్ వచ్చేసి 12:51కి వచ్చింది. మినీ బుకింగ్ ఇది. ఇంకా ఏముంది అంతే, ఇంకా బుకింగ్స్ అయితే ఏది రాలేదు. ఈ 2 బుకింగ్లు కూడా ఇప్పుడు ఈరోజు 2వ తేదీ కదా, మనకి 2వ తేదీకి యాడ్ అయింది ఇన్సెంటివ్కి సంబంధించి. 2 బుకింగ్లు కంప్లీట్ అయినాయి, ఇంక 3 చేయాలి. 3 చేస్తే ₹250 వస్తుంది. 18 లోపల 15 బుకింగ్లు కొడతామా, 10 బుకింగ్లు చేసేస్తాం అనేది చూద్దామండి. మనకు అది అయితే కినా 1వ తేదీ ఇది ₹206 వచ్చింది. ఇది చూడొచ్చు ఇక్కడ ₹247. సో ఎందుకో కొంచెం అట్లా మొక్క పెడతాంటాడు ఓలాలో అప్పుడప్పుడు, ఎందుకు నాకు తెలియదు. బుకింగ్ అయితే ఏది రాలేదు, ఏదన్నా వస్తే చూద్దామండి. ఇప్పుడు వెయిటింగ్ బుకింగ్ కోసం అయితే కినా. ఎర్నింగ్స్ కూడా బాగానే అయినట్టేనా, చూద్దాం ఎంత అయితే అయినది పొద్దునే కల్లా. 8వ బుకింగ్ అయితే వచ్చింది ఓలాలోనే, కానీ కొంచెం లాంగ్ పికప్ ఉన్నట్టుంది. అది ఫైండింగ్ బెస్ట్ రూట్ అని తీసుకుంటుంది ఆటోమేటిక్లీ. సో 3 కిలోమీటర్లు ఏమో పికప్ ఉంది. సో డ్రాప్ వచ్చేసి 4 కిలోమీటర్లు. సో మనకి ఎట్లయితే బుకింగ్ ₹50 ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి మనకి ఎక్కడ లాస్ ఏమి ఉండదు. చూద్దామండి, అది ఫైండింగ్ రూట్లోనే తీసుకుంటుంది. ఇలాగే చూపిస్తుంది. సో ఇలా చూపించినప్పుడు ఎక్కువసేపు ఏం చేయాలంటే ఇలా అనేసి దీన్ని స్లైడ్ చేసేస్తే మళ్ళీ ఓపెన్ చేస్తే కన్నా, సో నావిగేట్ కొట్టేస్తే అది ఓపెన్ తొందరగా తీసుకుంటుంది అనమాట, ఎక్కువ సమయం పట్టకుండా. చూడండి తీసేసుకుంది. 3.5 కిలోమీటర్ చూస్తుంది ఇది. వెనకాల నుంచి పోతే తక్కువ ఉంది, వెనకాల నుంచి. సో మనం ఇట్లే కొంచెం వెనక్కి పోతే కినా తక్కువ అవుతుంది. వెనకాల సిగ్నల్ ఉందన్నమాట. ఎట్లయితే మీరు 8 నిమిషాలు అనుకోండి, 1 నిమిషం వెనక్కి పోయేది కాబట్టి. సరే, పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా మనం వచ్చేసి 8వ బుకింగ్ 9 బుకింగ్ చూడాలి. 8వ బుకింగ్ చూపించే ముందుగా మనకి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది కాబట్టి ఓలాలో చూపించడానికి అవ్వదన్నమాట. సో ఇప్పుడైతే మనం 2 బుకింగ్లు చూడాలి, 8, 9. ఆ 2 బుకింగ్లకి ఎంత ఇచ్చినారో చూద్దామండి. టైం వచ్చేసి 1:46 అవుతుంది. ఎర్నింగ్స్లోకి వెళ్దామండి. ఎర్నింగ్ హిస్టరీ 2 బుకింగ్స్. సో ఇది 4.6 ఉంది డ్రాప్, 8 మినిట్స్. క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹120 కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నాడు. మనకు వచ్చేసి ₹90. బుకింగ్ వచ్చేసి ఇది మినీ బుకింగ్. సో ఇప్పుడు ఇంకో బుకింగ్ 9వ చూద్దామండి. 9వ బుకింగ్ వచ్చేసి 2.3 ఉంది, 7 మినిట్స్. క్యాష్ కలెక్ట్ వచ్చేసి ₹109. మనకు వచ్చేసి ₹100 ఇచ్చినాడు. ఈ బుకింగ్ వచ్చేసి మినీ 138కి వచ్చింది. ఇప్పుడు ఎన్ని బుకింగ్లు చేయాలి ఇన్సెంటివ్ రావాలంటే జస్ట్ ఒకటి చేస్తే చాలు. ఇప్పుడు ఇంకా ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా ఓలాలోనే 10వ బుకింగ్ వచ్చింది, ఎంత దూరం ఉందో చూద్దామండి. ఆల్రెడీ నావిగేట్ తీసుకుంది, 1.8 ఉంది, 4 మినిట్స్. బుకింగ్ అయితే వచ్చేసింది మనకి. చూడొచ్చు కాంపాక్ట్ వచ్చింది. కాంపాక్ట్ అంటే ఆటోకి సంబంధించి మనకి మినీ కింద కన్వర్ట్ చేస్తాడు. వచ్చి టైం వచ్చేసి 1:56 అవుతుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా మనం వచ్చేసి 9 బుకింగ్ల వరకు చూసినాము, ఇంకా చూడలేదు. 10వ బుకింగ్ 11, 12 3 బుకింగ్లు చూడాలి. ఇప్పుడు ఆ 3 బుకింగ్లని చూద్దామండి. సో ఎంత ఇచ్చినారు, ఎన్ని గంటలకు వచ్చింది ఏంటి అనేది. టైం వచ్చేసి 3:45 అవుతుంది తెల్లవారుజామున. ఇప్పుడు ఆ 3 బుకింగ్లు చూసేద్దామండి. ఎర్నింగ్ హిస్టరీ 2వ తేదీ
ఇక్కడ దాకా చూస్తాము. ఇంక ఈ 3 బుకింగ్లు చూడాలి ఇప్పుడు. ఫస్ట్ టైం చూద్దామండి. టైం వచ్చేసి 2 గంటలకు వచ్చింది కరెక్ట్గా. ఈ బుకింగ్ వచ్చేసి మినీ బుకింగు. డ్రాప్ చేసిన కిలోమీటర్లు వచ్చేసి 26 కిలోమీటర్లు 43 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 588 రూపాయలు. మనకు వచ్చేసి 435 రూపాయలు ఇచ్చినాడు. నెక్స్ట్ బుకింగ్ చూద్దామండి. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇది 11వది. ఇది వచ్చేసి 2:46కి వచ్చింది AM. మినీ బుకింగ్ ఇది కూడా. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 19 కిలోమీటర్లు 28 నిమిషాలు. టైం వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 447 రూపాయలు. మనకు వచ్చేసి 324 రూపాయలు ఇచ్చినాడు. సో నెక్స్ట్ బుకింగ్, లాస్ట్ బుకింగ్ చూద్దామండి. ఇంకా 12వది. ఈ బుకింగ్ వచ్చేసి 3:22కి వచ్చింది AM. మినీ బుకింగ్ ఇది కూడా. ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్స్ 6 కిలోమీటర్లు. టైమింగ్ వచ్చేసి 13 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 168 రూపాయలు. మనకు వచ్చేసి 116 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ అయితే ఎదురాల. సో ఇప్పుడు ఇది కూడా ఇన్సెంటివ్ యాడ్ అయింది. 5 బుకింగ్లు కదా మనకి. ఇది 247 రూపాయలు వచ్చేసింది. సో మిగతా 10 బుకింగ్లు కొడితే మనకు 500 వస్తుంది. 15 కొడితే 750 రూపాయలు వస్తుంది. చూద్దామండి, కొట్టేస్తాం. పొద్దున్నే లోపల అది ఇన్సెంటివ్ కంప్లీట్ చేసుకుని పోతాం. బుకింగ్ అయితే ఏది రాలేదు. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా ఓలాలోనే 13వ బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. బుకింగ్ వచ్చిండే టైం వచ్చేసి 3:53 అవుతుంది. ఆటోమేటిక్గా లొకేట్ తీసుకుంది. 2.8 ఉంది పికప్ వచ్చేసి. బుకింగ్ వచ్చేసి కాంపాక్ట్ అంట బుకింగ్. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఫ్రెండ్స్ 10వ బుకింగ్ అయితే మనకి ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయింది. మనము ఒక 3 బుకింగ్స్ ఏం చూడాలా. ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయింది. ఎంత ఏంటి అనేది కొంచెం బయటకు వెళ్ళి చూసుకుందామండి. చాలా బండ్లు చూపిస్తుంది. బుకింగ్ ఎప్పుడు వస్తారేమో తెలియదు. ఎయిర్పోర్ట్ జస్ట్ డ్రాప్ అయింది ఇప్పుడేను. బండ్లు చూడొచ్చు ఎన్ని ఉన్నాయనేది. 386 బండ్లు చూపిస్తుంది. అది వచ్చేసి BMTC బస్ స్టాండ్. అన్నీ AC బస్సులో ఉంటాయి ఇక్కడ. మనం ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయలేం కదా. సో బయటికి అయితే వెళ్దామండి. ఊబర్ కూడా ఆన్ చేసి పెట్టిన. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కొంచెం బయటికి పోవాలంటే ఏ దాంట్లో బుకింగ్ వస్తే దాంట్లో తీసుకొని పోవడం బెస్ట్. సో టైం వేస్ట్ కాకుండా. ఇప్పుడు కూడా నేను ఎందుకు ఎయిర్పోర్ట్కి వచ్చినానంటే తెల్లాడుదాం ఇప్పుడు 5:21 అవుతుంది డ్రాప్ అయ్యే సమయానికి. కానీ ఎందుకు ఎయిర్పోర్ట్కి వచ్చినానంటే దాంట్లో పాస్ చేస్తే మనకి ఇప్పుడు 10వది ఇన్సెంటివ్ అనేది యాడ్ కాదు ఒక్కొక్కసారి. సో అట్లా పాస్ చేయకూడదు అనమాట. ఇన్సెంటివ్ కావాలంటే మనము తీసుకొని రావాల్సిందే తప్పదు. కానీ మనకేం లాస్ ఏమి ఉండదు. వీటి నుంచి కొంచెం బయటికి పోయినాడు బుకింగ్ రానే వస్తుంది. లేదంటే రూమ్కైనా వెళ్ళిపోవచ్చు. ఏదో ఒకటి చేయొచ్చు. మొత్తానికైతే మన టార్గెట్ అయితే మనం కంప్లీట్ చేసినాం కదా, అందుకోసమని ఇప్పుడు బయటికి వెళ్తున్నా నేను. బయటికి వెళ్ళి చూద్దాం బుకింగ్స్. మనం వచ్చేసి ఇప్పుడు 3 బుకింగ్లు చూడాలి. 13వ బుకింగ్, 14, 15 ఈ 3 బుకింగ్లు చూడాలి. ఎయిర్పోర్ట్కి వచ్చిన ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఎంత ఇచ్చినారు, మిగతా బుకింగ్స్కి ఎంత ఇచ్చినారని చూద్దాము. ఓలాలో అయితే బండ్లు ఇప్పుడు 346 బండ్లు అని చూస్తుంది. సో నాకు తెలిసి ఊబర్లో కన్నా ఓలాలో వస్తేనే బెస్ట్ అనుకుంటున్నా. 6 గంటల వరకు చూద్దామంటే 6 గంటల లోపల రాకపోతే గిన సో కొంచెం ఎడకన్నా బయటకు వెళ్ళిపోతే గిన అడన్నా వస్తే గిన డ్యూటీ తీసుకొని పోదామండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ 3 బుకింగ్కి చూద్దామండి ఎంత ఇచ్చినారనేది. చూడొచ్చు 346 బండ్లు చూస్తుంది. మనకు డ్రాప్ వచ్చేసి అక్కడ 5:21 డ్రాప్ అయింది. ఇప్పుడు వచ్చేసి 5:32 అవుతుంది. సో నేను మా బ్యాక్ గేట్కి వచ్చిన బేగూరు అని చెప్పేసి ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్. ఇప్పుడు ఎర్నింగ్స్ చూద్దామండి. 3 బుకింగ్లు చూడాలి. 2వ తేదీ ఓపెన్ డీటెయిల్స్. ఈ 3 బుకింగ్లు చూడాలి మనము. ఇది వచ్చేసి 13వది. 3:59కి వచ్చింది మినీ బుకింగు. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు. టైం వచ్చేసి 19 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 256 రూపాయలు. మనకు వచ్చేసి 189 రూపాయలు ఇచ్చినారు. నెక్స్ట్ బుకింగు ఇది వచ్చేసి 14వ బుకింగు. 14వ బుకింగ్ వచ్చేసి 4:21కి వచ్చింది మినీ బుకింగు. డ్రాప్ కిలోమీటర్స్ వచ్చేసి 6 కిలోమీటర్లు 13 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 143 రూపాయలు తీసుకున్నారు కస్టమర్ దగ్గర నుంచి. మనకు వచ్చేసి 107 రూపాయలు ఇచ్చినారు. 15వ బుకింగ్ చూడాలి ఇప్పుడు. ఇది 15వ బుకింగు ఎయిర్పోర్ట్ది. ఇది వచ్చేసి 4:39కి వచ్చింది బుకింగు మినీ బుకింగు. డ్రాప్ కిలోమీటర్స్ వచ్చేసి 39 కిలోమీటర్లు. టైమింగ్ వచ్చేసి 41 నిమిషము. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 943 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 711 రూపాయలు ఇచ్చినాడు విత్ టోల్ గేట్తో సహా అది కలిపి.
మనకి మామూలుగా అయితే గిన ఎర్నింగ్స్ 601 రూపాయి ఇచ్చినాడు. బుకింగ్ అయితే రాలేదు, చూడవచ్చు మీరు. బండ్లు ఎన్ని ఉండేది కూడా ఇక్కడ డైరెక్ట్ చూపిస్తుంది. 346 బండ్లు. ఊబర్లో అయితే 300 బండ్లు చూస్తుంది, కానీ నాకు ఓలాలో వస్తేనే మేలు అనిపిస్తుంది. ఎందుకంటే రూమ్ పోయే లోపల మళ్ళీ ఇంకొక 5 బుకింగ్లు చేస్తే 750 రూపాయలు మనకి ఇన్సెంటివ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి 500 ఇన్సెంటివ్ వచ్చింది 2వ తేదీకి సంబంధించి. అది కూడా చూద్దామండి, ఇప్పుడు చూపించలేదు కదా దాన్ని. చూద్దాం, ఇన్సెంటివ్స్ లేకపోతే తెలుస్తుంది. చూడొచ్చు అక్కడ 10 బుకింగ్ కంప్లీట్ అయినాయి. సో మనకు వచ్చేసి 495 రూపాయలు వచ్చింది. ఇంకా 5 బుకింగ్లు చేసి 750 వస్తుంది. 2.5 రూపాయలు కట్ చేసుకుంటున్నాడు ఇన్సెంటివ్లో వచ్చేసి. అది జిఎస్టీనో ఏమో తెలియదు, ట్యాక్స్ అని. మనకు వచ్చేది అయితే ఇప్పుడు 495 రూపాయలు వస్తుంది. సో 500 రావాల్సిందే, 5 రూపాయలు కట్ చేసుకున్నారనమాట. మేబీ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ ఏదో ఒకటి ఉంటుంది దాంట్లోనూ. బాగా ఆకలేస్తుంది, నైట్ నుంచి అయితే ఏం తినలేదు నేను. ఫస్ట్ కడుపులోకి ఏమన్నా వేసుకుందామండి. ఇక్కడ పక్కన ఉంది హోటల్, ఒక 2 పూరీనో 2 ఇడ్లీనో కడుపులోకి వేసుకుందామండి. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం, లేదంటే ఇక్కడ బయటికి పోయేటట్లుంటే బయటికి పోతున్నా అని చెప్పేసి చెప్తాను. నేను తినేసినాను. తిన్న తర్వాత కొంచెం ఇట్లా నా బండి దగ్గరికి వస్తే మనం బండి పక్కలోనే ఇంకో బండిలో పెట్టినారు. పాపం బండి సెల్ఫ్ కాలేదు, బ్యాటరీ డౌన్ అయిపోయింది. అటువే జంప్ నాది అడిగినాడు యాక్చువల్లీ, బ్యాటరీను నాది అడిగితే ఓపెన్ చేసే కాదు, జంప్ వైర్ ఉంటే చెప్పు స్టార్ట్ చేసి ఇస్తానని చెప్పాను. వైర్ లేదన్నాడు. సో ఎందుకంటే మనది కొత్త బ్యాటరీ, ఇంకా లాస్ట్ టైం కూడా మీరు లాస్ట్ వీడియోస్లో చూసింటారు ఇట్లా బ్యాటరీ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి. అందుకని చెప్పేసి దాన్ని ఇప్పుడు ఉడికినామనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకోసమని అదే జంప్ వైర్ ఉందనుకో మన బండి స్టార్టింగ్లో పెట్టి దానికి జంప్ చేయొచ్చు అనమాట. సో లేదని చెప్పేసి సర్లే అయితే ఇప్పుడు ఆడి ముందరికి దొరుకుతుంది షాపు, ఏ టైంలో ఉంటారంటే 300 ఖర్చు అవుతుందని ఆలోచిస్తున్నాడు. సరే పోన్లే, డబ్బుల గురించి వదిలే. ఇప్పుడు బండి తోసి స్టార్ట్ చేసినాం అనమాట. తోసి స్టార్ట్ చేయడం వల్ల ఒకసారి 2 సార్లు అయితే ఏం కాదు, అలాగే చాలాసార్లు చేసినాం అనుకోండి సెన్సర్ వస్తుంది, దీనికి సెన్సర్ వెళ్ళిపోతుంది, డీజిల్ సెన్సర్. సో సర్లే అని చెప్పేసి తోస్తాను ఎక్కువ అని చెప్పిన బండిలోను. ఇంకోరిని పిలిచని చెప్పాను. సో పిలిచాడు, ఎక్కువ తోస్తాను స్టార్ట్ చేయంటే, లేదు ఎక్కువ నువ్వే స్టార్ట్ చేయ బ్రదర్ అన్నాడు. సరే అని చెప్పేసి నేను స్టార్ట్ చేసి ఇచ్చినాను. ఇప్పుడు వెళ్ళిపోయినాడు మనోడు. సో బాగా టెన్షన్ పడుతున్నాడు. జస్ట్ ఇంకా 2 నెలలు అవుతుందంట బండి తీసుకొని, 15 మోడల్ ఇటియోస్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నాడంట. మొత్తం బ్యాటరీ అయితే ఎక్కువ ఓవర్ హీట్ అయితే డిస్టిల్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మొత్తం బ్యాటరీ నిండా కరిపోయింది. బ్యాటరీ ఇప్పుడు చాలా తక్కువ ఉంది దాంట్లోనూ. అది చెప్పాను నేను, ఇప్పుడైతే స్టార్ట్ చేసి ఇచ్చాను కదా, తోసుకొని స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నట్టే కన్నడ వచ్చేస్తుంది. రన్నింగ్లో ఉన్నట్టే డిస్టిల్ వాటర్ తీసుకొని ఓపెన్ చేసుకొని పోసుకోవాలని చెప్పినాను. ఏం కాదులని చెప్పాను. ఏమన్నా అవుతుందని అడుగుతుంటే ఏం కాదని చెప్పాను నేనైతేను. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసి ఇచ్చాను. మనకైతే టైం కూడా 6:01 అవుతుంది. ఇంకా బుకింగ్ లేవు రాలేదు, బేగూరులో ఉన్నాను కరెక్ట్గా, తినేసినాను కదా. మనం కొంచెం బయటికి వెళ్ళిపోదామండి సిటీ సైడ్కి. ఈడే ఉంటే కానిపని అనమాట. చూడండి మీరే కావాలంటే. అప్పటి నుంచి జస్ట్ 10 బండ్లు తగ్గినాయి. టైం వచ్చేసి 6:01 అవుతుంది. బండ్లు చూడండి, 346 బండ్లు ఉండేది 336 బండ్లకు వచ్చింది. జస్ట్ 10 బండ్లు మాత్రం తగ్గినాయి. వీడియో బాగా లెంత్ అయిపోతుంది, కానీ తప్పదు, మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి చెప్తా ఉండల్లా. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషనే కాబట్టి తప్పదు. ఇంకా ఇప్పుడైతే నేను కొంచెం సిటీ సైడ్కి వెళ్తాను, ఏమైనా బుకింగ్స్ వస్తాయి. 5 బుకింగ్లు కంప్లీట్ చేసాకే చూద్దామండి. కాని పక్షంలో ఇంకేం చేస్తాం, రూమ్కి వెళ్ళిపోదాం దగ్గర వస్తే ఏదన్నా. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు రూమ్కి వచ్చేసినాను. కానీ మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాం కదా, బయటకు వచ్చిన తర్వాత ఒక 12 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఊబర్లో బుకింగ్ వచ్చింది. సో ఇంటికి వచ్చేటప్పుడే కదా ఎలా అని చెప్పేసి తీసుకున్నాను. సో అక్కడి నుంచి మనకి ఎన్నూరు క్రాస్ పోయింది. సో ఎన్నూరు క్రాస్ డ్రాప్. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి మాన్యతా టెక్ పార్క్ వచ్చింది, ఏదంట్లో ర్యాపిడోలో. మాన్యతా టెక్ పార్క్లో డ్రాప్ చేసేసి సో చక్కగా మనకి అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్లు 3.5 కిలోమీటర్లు వస్తుంది. డ్రాప్ చేసేసి రూమ్కి వచ్చినాను. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఇంకా డ్యూటీ అయితే స్టాప్ చేసేసిన. మనకి డ్రాప్ అయిపోయేసి 7:30కి అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఒక 15 మినిట్స్ అనుకోండి. సో టోటల్గా వచ్చేసి 7:40 అనుకోండి, ఓకేనా. 7:40 7:45 మినిట్స్ అనుకోండి. ఇప్పుడు ఆ 2 బుకింగ్స్ చూద్దామండి. చూసి అలాగే టోటల్ ఎర్నింగ్స్, మనము ఇన్సెంటివ్ కంప్లీట్ చేసినాం కదా దాన్ని కూడా చూసుకుందామండి. ఇంకా మనకు వచ్చేసి ఓలాలో 5 బుకింగ్లు మిగిలిపోయినాయి. 5 బుకింగ్లు వచ్చేసి మనకి ఇంకా ఈరోజు రాత్రి 12 గంటల వరకు టైం ఉంటుంది, అంటే 11:59 వరకు టైం ఉంటుంది. సో అంతలోపల మనము నిన్న ఎలా చేసామో నైట్ అలాగే ఈరోజు కూడా కంప్లీట్ చేయొచ్చు, దాని వరకు అయితే ప్రాబ్లం లేదు. మన ఇన్సెంటివ్ అయితే మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకుందామండి. ముందుగా వచ్చేసి మనము ఈ ఊబరు ర్యాపిడో చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి టైం చూడొచ్చు 8:28 అవుతుంది. సో మనకి డ్రాప్ చేసిండేది, సో డ్యూటీ ఆఫ్ చేసిండేది 7:30కి ఆఫ్ చేసినాము. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి టైం పట్టింది. ఇప్పుడైతే ఒకే ఒక బుకింగ్ దీన్ని చూద్దామండి. ఊబర్లో ఇది జస్ట్ వాడుకున్నా అంతే, మనకేం పెద్ద యూజ్ ఏం లేదు. ఇది వచ్చేసి గోషెడను 19 నిమిషాలు
కిలోమీటర్లు వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 14 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 254 రూపాయలు. మనకు వచ్చేసి 177 రూపాయలు ఇచ్చినాడు. ఈ బుకింగ్ వచ్చేసి 6 గంటల 28 నిమిషాలకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో మనత టెక్ పార్క్, ఎన్నూరు నుంచి మనత టెక్ పార్క్ వచ్చింది. సో గోటు వేసింది నేను ఇది. దీనికి ఎంత ఇచ్చినా చూద్దామండి, ఎన్ని కిలోమీటర్లు అనేది. ఎర్నింగ్స్ లేవను డీటెయిల్స్, ఇదే బుకింగ్. ఒక బుకింగ్ చేసింది ఇందులోనూ. ఎన్ని కిలోమీటర్లు చూద్దామండి. ఇక్కడ చూడొచ్చు డిస్టెన్స్ వచ్చేసి 8 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 165 రూపాయలు. మనకి ఇచ్చినది కూడా 165 రూపాయలే. 8:30కి అదేలే 7:30కి డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టోటల్ అమౌంట్ చూద్దామండి. ఓలాలో ఎంత చేసినాను, ఊబర్లో ఎంత చేసినాను, ర్యాపిడోలో ఎంత చేసినాను అనేది. ఇప్పుడు ర్యాపిడోలోనే చూద్దాము. ర్యాపిడోలో జస్ట్ ఒక బుకింగ్ చేసినాము. ఇక్కడ చూడొచ్చు ఒక బుకింగ్ చేసింది ఇది. 1వ తేదీ ఏం చేయలేదు. సో 2వ తేదీ మాత్రమే మార్నింగ్ చేసింది ఇది. ఒక బుకింగ్ 165 రూపాయలు చేసినాను. అలాగే నెక్స్ట్ ఊబర్లో చూద్దామండి. ఊబర్లో జస్ట్ ఒక బుకింగ్ చేసినాను నేను. ఇది 30వ తేదీ కిందది. సో 1వ తేదీ ఏం చేయలేదు. సో 2వ తేదీ మార్నింగ్ మాత్రం చేసిన 177 రూపాయలు ఒక బుకింగు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఓలాలో చూద్దామండి. ఓలాలో అయినా తన ఎర్నింగ్స్ మనకు కావాల్సింది ఇప్పుడు ఉండేది కూడా అందులోనే. ఎర్నింగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. 1వ తేదీ అయితే మనం ఇవన్నీ చూసేసినాం అనమాట. సో ఇదంతా ఎర్నింగ్స్ వచ్చేసి 800 చిల్లర అయింది. ఇక్కడ ఇన్సెంటివ్ యాడ్ అయింది కాబట్టి 247 రూపాయలు. సో దాంతో సహా కలిపి మనకు వచ్చేసి 1080 రూపాయలు అయింది. ఓకేనా. 1వ తేదీ. 2వ తేదీ వచ్చేసి ఎన్ని బుకింగ్లు చేసినాము, ఇక్కడ కిందనే ఉంటుంది. 10 బుకింగ్లు చేసినాము. 2390 రూపాయలు అయింది. ఇందులో వచ్చేసి మనకి ఇన్సెంటివ్ యాడ్ అవ్వలేదన్నమాట. సో ఇన్సెంటివ్ వచ్చేసి మనకి 500 యాడ్ అవ్వాలి. సో 500 యాడ్ కాలేదు ఇంకా. అది నైట్ 12 గంటల తర్వాత అవుతుంది. చూడొచ్చు మీరు ఇక్కడేను. 10 బుకింగ్లు అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఎర్నడ్ నెక్స్ట్ ఎక్స్ట్రా. సో 500 అయింది ఇప్పుడు. ఇంకా ఈవినింగ్ కూడా తెగిన 250 వచ్చేస్తుంది అనమాట 5 బుకింగ్లు కొట్టేస్తే. సో టోటల్ దాంతో కూడా కలిపి నేను చెప్తాను ఎర్నింగ్స్ ఎంత అనేది. ఇప్పుడైతే మనకు ప్రజెంట్ 2390 రూపాయలు అయింది. సో 1వ తేదీ వచ్చేసి మనకు బుకింగ్స్ ఇక్కడే ఉంటుంది. 5 బుకింగ్లు చేసినాం. టోటల్ అయితే 15 బుకింగ్లు అనుకోండి. అవి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూసేసి అలాగే మనం కౌంట్ చేసుకుందామండి ఎర్నింగ్స్ అన్ని. ఎన్ని బుకింగ్లు చేసినాము, ఎన్ని అవర్స్ అయింది అనేది. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 245 కిలోమీటర్లు తిరిగినాము. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 11, టోటల్ బుకింగ్స్ వచ్చేసి 17, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 4307 రూపాయలు. డీజిల్కి వచ్చేసి 1150 రూపాయలు పోతుంది. మిగిలిండేది వచ్చేసి 3157 రూపాయలు మిగిలింది. సో ఇన్సెంటివ్తో సహా కలిపి చెప్తున్నాను నేను. సో ఫైనల్లీ అయితే మనం ఇన్సెంటివ్ కంప్లీట్ చేసినాము. 750 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చినట్లు మనకి. ఇంకా ఈరోజు నైట్ చేసేగిన అది కూడా ఇన్సెంటివ్ వస్తుంది. ఈరోజు నైట్ వీడియో తీస్తే తీయచ్చు, లేకుంటే షార్ట్ పెట్టచ్చు, చెప్పలేమన్నమాట. సో సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా చేశాను. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.